సముద్రపు అలలు ఎగసి పడుతూ మళ్ళీ వెనక్కి తగ్గుతున్నట్టుగా మనిషి యొక్క జీవితంలో కూడా ఆనందాలు, బాధలు సముద్రపు అలవలే వస్తూ పోతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది, మరికొన్నిసార్లు భయంకరమైనటువంటి తుఫానుకు కష్టాల వలె ఎదురవుతాయి. లోతైన సముద్ర గర్భంలో తెలియనటువంటి ఖనిజాలు ఎన్నో దాగున్నట్లుగా మనిషి హృదయపు యొక్క లోతుల్లో అనంతమైనటువంటి భావాలు, సామర్థ్యాలు, ఆలోచనలు దాగి ఉన్నాయి మిత్రమా. సముద్రపు హోరు ఒక పాటలా వినిపిస్తుంది. జీవితంలోని ప్రతి సంఘటన ఒక అనుభవం, ఒక ప్రత్యేకతమైనటువంటి పదం, ఖండ కావ్యం. ఈ పద్యాలన్నీ కలిపితే ఒక గొప్ప కథను మనం వినగలుగుతాం, ఒక ప్రత్యేకమైనటువంటి కవితను మనము ఆస్వాదించగలుగుతాం. కొన్ని కవితలు చిన్నవిగా ఉంటాయి, కొన్ని కవితలు సుదీర్ఘమైనవిగా ఉంటాయి, అవి అనంతంగా సాగుతూనే ఉంటాయి. కానీ మిత్రమా, ప్రతి కవితలో ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది.